భద్రావతి, సేనాపతి ఇద్దరు మేడ మీద నుండి ధీరజ్‌ని గమనిస్తూ ఉంటారు. ధీరజ్ ఎప్పుడెప్పుడు ఆ కార్ తీసుకొని వెళ్తాడా అని చూస్తూ ఉంటారు. అప్పుడే ధీరజ్ బయటికి రావడంతో, "రేయ్! వస్తున్నాడురా వాడు బయటికి వెళ్తున్నాడు" అని భద్రావతి, సేనాపతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ధీరజ్ ప్రేమని బయటికి లాక్కొని వచ్చి పద అని అంటూ ఉంటాడు. "ప్లీజ్ ధీరజ్ నేను రాను" అని ప్రేమ అంటూ ఉంటుంది. "ఎందుకు రావు? నువ్వు కోచింగ్ సెంటర్‌కి వెళ్ళాల్సిందే, కోచింగ్ తీసుకోవాల్సిందే" అని ధీరజ్ చెప్తూ ఉంటే, "ప్లీజ్ ధీరజ్ నేను ఆ కోచింగ్ అదంతా చేయలేను. నన్ను వదిలేసేయ్" అని ప్రేమ బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంకా ఎంత చెప్పినా వినకపోయేసరికి, "సరే అలాగే మరి లోపలికి పద" అని ధీరజ్ అంటూ ఉంటాడు. "అమ్మా! ఇంత మంచివాడివిరా నువ్వు. ఇంత త్వరగా ఒప్పుకున్నావేంట్రా?" అని నా ప్రేమ అడుగుతూ ఉంటే, "అదే నీకిప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వెళ్లి నువ్వు కోచింగ్‌కి వెళ్లి చదువుకుంటావా? లేదంటే లోపలికి వస్తే మనం ఫస్ట్ నైట్ చేసేసుకుందాము. ఆ తర్వాత కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నువ్వు దేనికైనా ఒకదానికి ఒప్పుకోవాల్సిందే" అని ధీరజ్ మెలికపెట్టేస్తాడు. "అదే అనుకున్నానురా నువ్వు లేకపోతే ఇంత ఈజీగా ఎందుకు ఒప్పుకుంటావులే" అని ప్రేమ బతిమలాడుతూ ఉంటుంది. "లేదు 2 ఆప్షన్స్‌లో నువ్వేదో ఒకదానికి బెండ్ అవ్వాల్సిందే" అని ధీరజ్ అనడంతో, "సరే పదరా లోపలికి వెళ్దాం. ఇంకా నేను ఇంటిని, పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను. పద వెళ్ళిపోదాం" అని ప్రేమ అంటూ ఉంటే, ఇంకా ధీరజ్ చాలా షాకింగ్‌గా "ఇదేంటే నువ్విలా ప్లేట్ ఫిరాయించావు" అని అనుకుంటూ, "పద వెళ్ళాల్సిందే" అని ప్రేమని చాలా గట్టిగా లాక్కొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇదంతా చూస్తున్న భద్రావతి వాళ్ళు, "అదేంట్రా వీడొక్కడే వెళ్తానంటే మన అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడెలా" అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు.